కాకినాడ సాంబమూర్తి నగర్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూర్తి రాతి కట్టడంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయాన్ని 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పంచతంత్ర ఆగమానుసారంగా త్రయాహిజ్ఞ దీక్షతో ఆలయ ప్రతిష్టాపనాచార్యులు గోపీనంబాళ హయగ్రీవ శేషసూర్య నారాయణాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పొందూరు సీతారామానుజాచార్యులు తోడ్పాటుతో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో మాజీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా ద్వికల్పక వాహన ధ్వజారోహణ నిత్యహోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి వైభవ వెంకటేశ్వర స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. కాకినాడకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గోపీనంబాల హయగ్రీవ శేష సూర్యనారాయణాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. పొందూరు సీతారామాచార్యులు గారు మరియు పొందూరు శ్రీచరణాచార్యులు వారు వారి అర్చక బృందంతో శ్రీవారి నిత్య కైంకర్యములు ఈనాటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. సహృదయంతో శ్రీమాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మహాలక్ష్మి గారు దంపతులు భక్తులందరికీ చేరువ చేయటానికి ఈ క్షేత్రానికి నిర్మాణము ప్రతిష్ట గావింపబడి లోకార్పణం గావించడం జరిగింది. శ్రీ పంచమి నాడు అయ్యవారు ప్రతిష్ట గావింపబడ్డారు గనక ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అయ్యవారికి జరిగే త్రిరాత్రి మహోత్సవంగా దీక్షా సంకల్పంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది. ఇవాళ అయ్యవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహింపబడింది. విశేష హోమములు, మండపారాధనలు, అయ్యవారికి నిత్యార్చనలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉండే స్వామి సర్వ జగన్మోహనాకారంగా ముగ్ధ మోహన స్వరూపుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అయ్యవారి చిరుమందహాసంతో ప్రసన్నమైన రూపంతో దర్శనమిస్తున్న క్షేత్రం గర్భగుడి గాని ఉపాలయాలు గాని రాతి కట్టడంతో ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చూడాలి అనుకుంటే ఆ క్షేత్రం వైభవ వెంకటేశ్వర దివ్య క్షేత్రం వైభవ నగర్ లో ఉండేటువంటి స్వామి. అందరూ దర్శించండి, ధరించండి. సకల కోర్కెలు తీర్చేటువంటి స్వామి, ఆపద్బాంధవుడిగా, అనాథ రక్షకుడిగా, ఆశ్రిత జన రక్షకుడుగా, ఆర్తత్రాణ పరాయణుడిగా పేరుగామించిన స్వామి మిమ్మల్ని అందరినీ కొంగు బంగారమై కాపాడడానికి అలా కోనేటి రాయుడే కరుణారస సముద్రుడై వెలిసే మహోత్కృష్టమైన క్షేత్రం వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం కాకినాడ. అందరూ రండి, దర్శించండి, తరించండి.